తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దోచుకోవడం దాచుకోవడం అబద్దాలు చెప్పడంలో మాత్రమే చంద్రబాబు విజనరీ అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలోని మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ల సదస్సులో కూడా చంద్రబాబు తన గురించి బాగా ఊదుకోవడం ఆపడం లేదని, ఆఖరికి కలెక్టర్లను కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని చూడటం సిగ్గుచేటన్నారు. పోర్టులు, మెడికల్ కాలేజీలు, సచివాలయాలు, హెల్త్ క్లినిక్ల నిర్మాణంతో నాటి సీఎం జగన్ సంపద సృష్టిస్తే చంద్రబాబు మాత్రం వాటిని పప్పు బెల్లాలకు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ 5 ఏళ్లలో చేసిన అప్పులను చంద్రబాబు ఏడాది పాలనలో 50% మించి చేశారని ధ్వజమెత్తారు. ఆయన ఎప్పుడు కూడా ఆలోచన చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి జరుగుతూ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కఠినంగా వివరించండి అని చెప్పి మీడియాలో చెప్పినట్టుగా వస్తుంది, తన మీడియాలో ప్రొజెక్ట్ చేస్తాడు. మరి గమనించుంటారు కదా 14 సంవత్సరాల పాలన ఏ రకంగా జరుగుతుంది. రెడ్ బుక్ పాలన అన్నటువంటిది అనుసరించుకొని దాన్నే ఫాలో కావాలా అని చెప్పి ఎంతమంది కార్యకర్తని దారుణంగా చంపడం అయితేనేమి, అడ్డమైన కేసులు, ఏ తప్పు లేకపోయినా వ్యవస్థను వాడుకొని ఏ రకంగా కార్యకర్తలను ఇబ్బంది చేసినటువంటిది కూడా ఒకసారి గమనించాలి. తను మాట్లాడే మాటలకు జరిగేదానికి పొంతనున్నదని మరోసారి నిరూపించాడు. తన హాయంలో గ్రోత్ రేట్ ఇప్పుడు సంవత్సరంలోనే 17% వచ్చింది అని అంటాడు. గత 5 సంవత్సరాలు 2000 ఆయన ఒక మాటలకు ఒకసారి చూడండి, 2020 విజనరీ అన్నాడు. 10 సంవత్సరాలు పాలించాడు, 95లో పెట్టాడు, 2004 వరకు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ టైంలో రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉన్నదో ఒక్కసారి రాష్ట్ర ప్రజలను ఆలోచన చేయమంటున్నారు. ఇప్పుడు కొత్తగా మనం వింటున్నాం జన్జీ అని, కొత్త జనరేషన్, డిజిటల్ జనరేషన్ వాళ్ళ గురించి. పక్క దేశంలో కూడా అదొక పెద్ద రెవల్యూషన్ అయింది. వాళ్ళు కూడా ఒక్కసారి గమనించి, ఆ టైంలో వాళ్ళు పుట్టినారు కాబట్టి అంతకన్నా ముందు జనరేషన్ ఒక్కసారి ఆలోచన చేయండి. తన పరిపాలనలో 2004 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాల పాలనలో రాష్ట్ర పరిస్థితి ఎలాగొనిందంటే, స్వయంగా 2003లో తన పైన దాడి చేసినా నిర్మూలించుకోలేకపోవడమే కాకుండా ఏ గ్రామీణ ప్రాంతంలో కూడా కనీసం ఒక నాయకుడు కానీ ప్రజలు కానీ స్థిరంగా నివాసం ఉండే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా నక్సలిజం, ఫ్యాక్షనిజం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. అనేకమైనటువంటి పోలీస్ ఆఫీసర్లు, అధికారులు, ప్రజలు, రాజకీయ నాయకులు దారుణంగా హత్యలకు గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కరువు, ఇరిగేషన్ పైన, అగ్రికల్చర్ పైన ఏమాత్రం శ్రద్ధ లేదు. కేవలం ఎక్కడ చూసినా పూరుగుడిసెల పరిస్థితి, పేద ప్రజల గురించి చాలా అద్దుమానంగా ఉన్న పరిస్థితులు. మహనీయుడు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాతనే, అందుకే మాట్లాడుతుంటాం 2004కు ముందు రాష్ట్రము, 2004 తర్వాత అన్నటువంటిది మనం మాట్లాడుకోవాలి. ఆ 2004లో ఆ మహనీయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సామాన్య ప్రజల యొక్క జీవనశైలి మారింది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్కి వచ్చింది. నక్సలిజాన్ని పూర్తిగా ఆయనే కంట్రోల్ చేశాడు. ఈయన టెక్నాలజీని ఉపయోగించాను, నేనే గ్రేహౌండ్ సృష్టించాను మాటలు మాట్లాడుతున్నాడు. కానీ నక్సలిజం ఎప్పుడు నిర్మూలించబడిందో ఒక్కసారి ఆలోచన చేయమంటున్నాను సామాన్య ఆంధ్ర ప్రజల్ని. ఇంత టెక్నాలజీ పెరిగి కూడా ఇంత జరుగుతున్నా ఇంతవరకు ఛత్తీస్గఢ్లో పూర్తిగా నక్సలిజం ఎరాడికేట్ చేయలేకపోయినారు. మరి ఎవరు చేశారు ఆ టైంలో? ఎవరు దాన్ని కంట్రోల్ చేశారు? చంద్రబాబు నాయుడు గారా, రాజశేఖర రెడ్డి గారా? ఈయన చెప్పేటువంటి మాటలకు చేసేదానికి పొంతనన్నది ఉదాహరణతో సహా చెప్పా. ఎక్కడైనా మనకు రికార్డ్స్ దొరుకుతాయి ఏ సమయంలో రాష్ట్రంలో నక్సలిజం అనేది పోయింది అన్నటువంటిది. ఫ్యాక్షనిజం వద్దు, ఫ్యాషన్ వైపు మళ్లించాడు రాయలసీమ ప్రాంతాలను. ఇరిగేషన్గా బలోపేతం చేసి పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టులు నిర్మించడమే కాకుండా, గాలేనగిరి, హంద్రినీవా లాంటి ప్రాజెక్టు టేకప్ చేయడమే కాకుండా, ఇటు ప్రాంతాలకు వస్తే పోలవరం లాంటి ప్రాజెక్టు టేకప్ చేసి ఇరిగేషన్ పైన దృష్టి మళ్లించి రాష్ట్ర ప్రజానికి పచ్చగా మార్చాడు. హరిత ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. నీ హయాంలో జరిగిందా అది? కాలం గడిచిపోతుంది కదా, నాకు ఈ 5 సంవత్సరాలు ఎలా కాలం గడపాలి, ఎన్నికల టైంలో మళ్ళీ ప్రజల్ని ఎలా బురుడి కొట్టించాలన్నటువంటి ఆలోచనతో ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించుకొని 2047లో అది చేస్తానటువంటి ఆలోచనలు నువ్వు పెట్టుకొని లోపలేదో కుట్ర పెట్టుకొని నువ్వు ప్రజలకి మంచి చేయకుండా రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. అదే కలెక్టర్స్ యొక్క రెస్పెక్టెడ్ ఒక మీటింగ్స్లో ఒక చెప్పాల్సింది చెప్పకుండా నీ పార్టీ లైనప్ ఇంకొకటి తీసుకొని నీ యొక్క డబ్బా కొట్టుకోవడంలోనే ఆ కార్యక్రమాన్ని నువ్వు కొనసాగించావన్నటువంటిది స్పష్టంగా కనపడుతుంది. మంచి పద్ధతి కాదు. కనీసం టైంలో ఉన్న అధికారులను పారదర్శకంగా వ్యవస్థలకు అనుగుణంగా పనిచేసిన ఆదేశాలు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీకి అయోధ్య రామ మందిరం ట్రస్టీ శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ విచ్చేశారు. యూనివర్సిటీ నిర్వాహకులు వంకి పెంచలయ్య అరవింద స్వామీజీకి ఘన స్వాగతం పలికారు. యూనివర్సిటీ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ మాట్లాడుతూ మనిషి జీవించడానికి ఆక్సిజన్ ఎంతో ముఖ్యమని, ఆక్సిజన్ అందించే చెట్లను కాపాడుకుని పూజించాలని అన్నారు. ఆదిశంకర కాలేజీ యూనివర్సిటీ స్థాయికి ఎదగడం సంతోషంగా
సంతోషంగా ఉందని, విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆశీర్వదించారు. ఓజోన్ అంటే ఆక్సిజన్ జోన్. మనకందరికీ కూడా జీవించాలంటే అతి ముఖ్యమైనది ఆక్సిజన్, ప్రాణవాయువు. ఆహారం లేకుండా 10 నిమిషాలు జీవించవచ్చు, నీళ్లు లేకుండా 2-3 రోజులు జీవించవచ్చు. కానీ ప్రాణవాయువు లేదంటే ఆక్సిజన్ లేకుండా 2 నిమిషాలు కూడా జీవించాలి. దశకంతుడి ఇష్ట అశ్వత్థమేకం. ఎవరైనా ఇలాగా చెట్లను పోషిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా నరక దర్శనం చూడదు. అందరూ చేయాలి. అలాంటి ప్రాముఖ్యత మన పూర్వ ఋషులు వారు కూడా ఇచ్చారు. ఎవరు చెట్లను పోషించలేదో వారికి జీవించడానికి రైట్ లేదు. జీవించాలంటే ఆక్సిజన్ కావాలా? ఎలా అవుతుంది? మనం అలాంటి ప్రయత్నం చేయాలా? చెట్లను పోషించాలా? ఎవరు చెట్లను పోషించలేదు, ఆక్సిజన్ ఎలా లభిస్తుంది? వారికి జీవించే అధికారం లేదు. చనిపోవడానికి కూడా అధికారం లేదు. దాన్ని దహించాలంటే కాష్టం కావాలి. జీవించాలంటే వృక్షాలను పోషించాలా, మరణించాలంటే చనిపోవాలంటే వృక్షాలను లేకుండా ఈరోజు భారతదేశంలో రామాలయం అనేది లేదు. మొట్టమొదటి రామాలయంని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కిందనే హైకోర్టులు, సుప్రీంకోర్టులు అన్ని చేసి ఫైట్ చేసి ఈరోజు అయోధ్యలో రామాలయం ఉందంటే ఆ మందిరంకి ఆయన ట్రస్ట్ బోర్డు ట్రస్టీ కాకుండా ముఖ్యంగా దాని వెనక చాలా చరిత్ర ఉంది. ఈ పార్ట్ విత్ లీగల్ లిటిగేషన్ చాలా చేసి ఫైనల్ గా ఈ అచీవ్ టు గెట్ ఫర్ ఆల్ ఇండియన్స్ రామ మందిరం ఇన్ అయోధ్య. దానికి వారి బ్లెస్సింగ్స్ తోనే ఈరోజు అందరూ అయోధ్యలో రామ మందిరంలో పూజలు చేసుకుంటారంటే రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేసే విధానాలను సత్వరమే ఉపసంహరించుకోవడంతో పాటు పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమన్నారు. గత ప్రభుత్వం గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్న ఉద్దేశంతో పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కళాశాల పనులను నిలిపివేసి పీపీపీ పద్ధతిలో కొనసాగించడానికి కేబినెట్ తీర్మానం చేయడం అన్యాయమన్నారు. ప్రైవేటీకరణతో పేదలకు వైద్యం అందే పరిస్థితి ఉండదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం జరగనుంది. పేద విద్యార్థులకు నిరాశగా ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేసే దిశగా ఈరోజు అడుగులు వేస్తూ ఉంది. దీన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీగా జిల్లా కమిటీగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ఎంతో మంది పేద విద్యార్థులు కూడా డాక్టర్లు కావాలని చెప్పేసి ఈరోజు చాలా మంది కళ్ళకు అంటూ ఉన్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సంస్థలను విద్యా సంస్థలను ప్రైవేట్ పరం చేసే విధంగా ఈరోజు సపోర్ట్ చేస్తూ ఉంది. ఈరోజు కీలకంగా చూసుకుంటే ఈరోజు కేవలం కార్పొరేట్ వ్యవస్థకి జీటుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఉత్తేజపరిచే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. దీన్ని మేము ఎంతవరకు సబబు అని చెప్పేసి మీకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతోమంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా విద్యార్థులు కూడా కష్టపడి కోచింగ్ తీసుకుంటూ వేల లక్ష రూపాయలు ఫీజులు తీసుకుంటూ కోచింగ్ సెంటర్లు తీసుకుంటున్నారు ఈ యొక్క ఎంబీబీఎస్ సీట్ కోసం. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఈరోజు ప్రతి ఒక్క వ్యవస్థలను కూడా ఈరోజు అన్ని ప్రైవేట్ పరం చేసే విధంగా ఉంది. ఈరోజు ఎన్నికల సమయంలో ఏదైతే ఇచ్చినటువంటి నారా లోకేష్ కానీ మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఈ యొక్క నారా చంద్రబాబు కానీ ప్రగతిబంధనలు పలికారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా వ్యవస్థలోని ఏ సమస్య రానివ్వము, మేము అందుకే ఉద్యోగాలు ఇస్తాము, మెడికల్ కళాశాల అందరినీ కూడా మేమందరం కూడా చదివించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు అధికారం వచ్చే సంవత్సరం ఏడాది పాలు అవుతున్నా కూడా ఈరోజు సంబరాలు తప్పక కనీసం విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను కూడా ఎటువంటి పట్టించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చాలా చిగ్గుచేటు. అయ్యా నారా లోకేష్ గారు,
మీరు విదేశాలకు కానీ ఇతర జిల్లాలకు కానీ పర్యటించడం కాదు. ఈరోజు మేము ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ పెట్టడం కానీ చలో విజయవాడ కార్యక్రమంలో పెట్టాం. కేవలం ఈరోజు పోలీసు యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని మీరు మమ్మల్ని నిర్బంధిస్తే పోరాటాలు ఆగవు. మీరు అరెస్టులు చేస్తే కేసులు పెడితే పోరాటాలు ఆగవు. ఒకటే పరిష్కారం, ఇప్పటికైనా మీరు నిద్ర లేచి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. దాన్ని అడిగితే అరెస్టు చేస్తారు. అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో సొంత భవనం ఇవ్వమని చెప్తే దానికి అరెస్టులు. అదేవిధంగా ఈరోజు చాలా మంది ప్రభుత్వ పాఠశాలలో కూడా అన్ని మౌలిక సదుపాయాలు లేక చాలా మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఓ వీడియో రికార్డింగ్ విషయంలో విద్యార్థిని ఉపాధ్యాయుడు ఘర్షణ పడ్డ ఘటన బాపట్ల జిల్లా కర్లపాలెం మండల పరిధిలోని చింతాయిపాలెంలో హైస్కూల్లో చోటు చేసుకుంది. స్పోర్ట్స్ యూనిఫామ్ విషయంలో తలెత్తిన వివాదంలో ఇటీవలే మస్తాన్ రెడ్డి అనే ఉపాధ్యాయుడిని అధికారులు సస్పెండ్ చేశారు. పాఠశాలలో అదే విషయమై విద్యార్థినితో పాటు ఆమె తల్లి టీచర్ మస్తాన్ రెడ్డి, పీఈడీ గోపి స్పోర్ట్స్ కమిటీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే పీఈడీ గోపిని స్పోర్ట్స్ కమిటీ సభ్యులు విచారిస్తుండగా సస్పెండ్ అయిన మస్తాన్ రెడ్డి తన సెల్ ఫోన్లో వీడియో తీశాడు. అది చూసిన విద్యార్థిని వీడియో రికార్డింగ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో మస్తాన్ రెడ్డి ఉన్నట్టుండి విద్యార్థినిపై విచక్షణారహితంగా దాడికి దిగాడు. కూతురిపై దాడి చేయడంతో ఆగ్రహించి విద్యార్థిని తల్లి మస్తాన్ రెడ్డిని తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ క్రమంలోనే ఆ ఉపాధ్యాయుడు ఇద్దరి నుంచి తప్పించుకుని అక్కడి నుంచి గోడ దూకి పారయ్యాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజాసేవలను అందించడంలో రెవెన్యూ శాఖ తీరు ఎంతకు మారడం లేదు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం. దళిత వాడల్లో 1000 ఆలయాల నిర్మాణానికి టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం. మత మార్పుల కట్టడికి శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఆలయాలు నిర్మిస్తామని వెల్లడి. ప్రజారోగ్యం సంక్షేమం పట్ల సీఎం చంద్రబాబుకి పట్టింపే లేదన్న మాజీ మంత్రి సీతిరి అప్పలరాజు. అందుకే మెడికల్ కాలేజీల నిర్మాణంపై ఏ రోజు దృష్టి పెట్టలేదని ధ్వజం. ప్రభుత్వ ఆస్తులను బినామీలకు కారుచౌకగా కట్టబెట్టడమే చంద్రబాబు విజన్. మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.